ఇందూరులో పురపోరుకు సంబంధించిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ లక్ష్మి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ మిగిలింది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక కార్పొరేషన్, అదేవిధంగా 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 86 వార్డులకు భీమ్గల్, అదేవిధంగా బోధన్, ఆర్మూర్ ఈ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో దాదాపు 86 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అటు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, బిచ్చుకుంద 4 మున్సిపాలిటీ ఉన్నాయి. 4 మున్సిపాలిటీల్లో దాదాపు 96 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు సొంత జిల్లా కావడంతో ఈ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చెప్పేసి సర్వశక్తులు ప్రచారంలో పడ్డారు. ఇప్పటికి కూడా మళ్ళీ ప్రచారం ముగియడంతో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించింది. అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ మన మేయర్ మన ఇందూరు అనే నినాదంతో ఇక్కడ నిజామాబాద్ నగరంలో ప్రజల్లోకి వెళ్ళింది. వారు కూడా ఈ మేయర్ పీఠను ఎలాగైనా కైవసం చేసుకోవాలని చెప్పేసి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించిన పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా గత 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకొని ఓట్లు అభ్యర్థించారు. వారు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో ఒక భీమ్గల్ కావచ్చు, అదేవిధంగా బిచ్చుకుంద కావచ్చు, కొన్ని చోట్ల మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలింగ్ ఈ నెల 11వ తేదీన జరగనుంది. దానికోసం అధికారులు అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిజామాబాద్ నగరంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రేపు ఉదయం 10 గంటలకు సామాగ్రి పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా 7 మున్సిపాలిటీలో కూడా ఆ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా అంటే ప్రచారం ముగిసింది. ఇప్పుడు మొత్తంగా ప్రలోభాలకు తెరపడడంతో నగదు, అదేవిధంగా మద్యం, తాయిలాలు వీటన్నింటినీ అరికట్టేందుకు అధికారులు అయితే చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా నిఘా పెట్టారు. ఎక్కడ కూడా తాయిలాల పర్వం, అదేవిధంగా డబ్బులు పంపిణీ లేకుండా మొత్తం కూడా అధికారులు, పోలీసు వ్యవస్థ కూడా నిఘా పెట్టి అక్కడ గస్తీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అన్ని 7 మున్సిపాలిటీలు, అదేవిధంగా నిజామాబాద్ నగరపాలక సంస్థకు సంబంధించిన పోలింగ్ సంబంధించిన అన్ని రకాలుగా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం నిజామాబాద్ నగరంలో 3,50,000 మంది ఓటర్లకు గాను వారికి దాదాపు 484 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ అభ్యర్థులంతా భవితవ్యం అంతా కూడా ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ తర్వాత అభ్యర్థుల భవితవ్యం అయితే తేలనుంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.